జిల్లా నర్సాపూర్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజాద్రి షా, జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధాకిషన్ పరిశీలించారు. 10వ తరగతి విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులను వారు పరిశీలించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ తరగతులను వారు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులకు విద్యాబోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఎలాంటి ఇబ్బంది కలగకుండా విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని జిల్లా కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నర్సాపూర్ టౌన్లో మనం రాబోయే 10th క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ గురించి డిఓ గారితో పాటు ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ప్రత్యేకంగా ఈ 10వ తరగతి కోసం మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అన్ని ప్రైవేట్ పాఠశాలలో ఒక ప్రణాళిక కూడా తయారు చేయడం జరిగింది. ఇక్కడికి కూడా ఈరోజు వచ్చి చాలా వరకు టీచర్స్ కృషి చేస్తున్నారు. సో ముఖ్యంగా స్పెషల్ క్లాసెస్ విషయం కానీ, తర్వాత మనం పొద్దున బ్రేక్ఫాస్ట్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, గ్రూప్స్ చేయడం కానీ, రివిజన్ చేయడం కానీ, ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ కానీ, అవి అన్ని విషయంలో టీచర్స్ కృషి చేస్తున్నారు. వాటికి ఫీడ్బ్యాక్ కూడా ఇండిపెండెంట్గా పిల్లలతో కూడా తీసుకోవడం జరిగింది. సో పిల్లలు కూడా అదే విధంగా చెప్పారు. కొన్ని గ్యాప్స్ కూడా ఉన్నాయి, కానీ గ్యాప్స్ మేజర్గా ఇక్కడ ఇంటరాక్టివ్ ప్యానల్స్ ఉన్నాయి. సో ఇంటరాక్టివ్ ప్యానల్స్ మన ప్రభుత్వం తరఫు నుంచి ఒక ఇంటరాక్టివ్ మేనర్లో పిల్లలకి వీడియోస్ చూపించి వాటిలో ప్రాక్టీస్ చేస్తే అన్ని కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థం విధంగా వాళ్ళకి అర్థం వస్తాయి. కాబట్టి ఈరోజు ఇక్కడ హెచ్ఎం గారికి అండ్ ఎంఈఓ గారికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజే టీచర్స్ మేజర్గా 10th క్లాస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో మనం 7 సబ్జెక్ట్స్లో ఆ సబ్జెక్ట్స్కి యూట్యూబ్లో వీడియోస్ కరెక్ట్గా తెలుసుకొని ఏ వీడియోస్ ఎట్లా చూపించాలి, తర్వాత ఏ వీడియోస్కి ఎట్లా ఆపరేట్ చేయాలి, ఏ టాపిక్కి ఏ వీడియోస్ మనం చూపించాలి, వాటికి ఒక డిసిజన్ తీసుకొని అందరూ టీచర్స్కి ఈరోజు ట్రైన్ చేసి మళ్ళీ మండే నుంచి ఖచ్చితంగా ప్రతి ఒక్క పిల్లలకి మేజర్గా ఈ డయాగ్రామ్స్ విషయంలో కానీ, తర్వాత ఈక్వేషన్స్ విషయంలో కానీ, వీటిలో పిల్లలకి కన్సెప్చువల్ క్లారిటీ కావాలి అంటే వీడియోస్ ద్వారా మనం క్లారిటీ తీసుకొని వచ్చి పిల్లలు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ కూడా తీసుకొని రావడానికి, 10/10 కూడా తీసుకొని రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత